Hi, I'm Dr. Maunika, endodontist from Expert Dental Care, చందానగర్. ఈరోజు మనం డెంటల్లో కామన్గా విన్న మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం, అపోహల గురించి మాట్లాడుకుందాం. డాక్టర్, డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ పెయిన్ఫుల్గా ఉంటాయా? డెంటల్ ప్రొసీజర్స్ అన్నీ పెయిన్ఫుల్గా ఏమి ఉండవండి. ఈ మోడర్న్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ వల్ల మనకి ఈవెన్ ఎనస్థీషియా కూడా, లోకల్ ఎనస్థీషియా కూడా పెయిన్లెస్గా ఇస్తున్నాం. అంటే పాల పళ్ళకు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలా, అవసరం లేదా? మిల్క్ టీత్ ఊడిపోతాయి, మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ పర్మనెంట్ టీత్ వస్తాయని చాలామంది పేరెంట్స్ మిల్క్ టీత్ అస్సలు జాగ్రత్త తీసుకోరండి. మనకి మిల్క్ టీత్ అనేది వచ్చే పర్మనెంట్ టీత్కి బేస్ లాంటిది. మిల్క్ టీత్ హెల్దీగా ఉండడం వల్ల పర్మనెంట్ టీత్ అనేది మనకు కరెక్ట్గా వస్తాయి. అండ్ మోరోవర్, పిల్లలకి ఎదిగే వయసులో మిల్క్ టీత్ బాగుంటే వాళ్ళకి స్పీచ్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ వాళ్ళకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. డాక్టర్, ఫ్లాసింగ్ అవసరమా బ్రషింగ్ చేస్తే? ఫ్లాసింగ్ అనేది మనకు కంపల్సరీ అవసరం అండి. ఓన్లీ బ్రషింగ్ వల్ల టీత్ సర్ఫేస్ మీద ఉన్నది ఒకటే క్లీన్ అవుతుంది. ఫ్లాసింగ్ చేయడం వల్ల టీత్ మధ్యలో ఉన్న ఫుడ్ క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది.